తమిళ చిత్ర పరిశ్రమ ఇంకా భారతీ రాజా మరణం నుంచి కోలుకోలేదు. అంతలోనే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కథా రచయిత, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 ఏళ్లు. తమిళ చిత్ర పరిశ్రమలో స్క్రీన్ ప్లే రైటర్ గా, కథానాయకుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ కృష్ణస్వామి అమరావతి దంపతులకు జనవరి 7, 1953న తమిళనాడులో జన్మించారు. భారతీ రాజా తొలి చిత్రం 16 వయతినిలేలో జూనియర్ ఆర్టిస్ట్ గా తమిళ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భాగ్యరాజు ఆ తర్వాత 1979లో విడుదలైన పుతియ వార్పుగల్ చిత్రంలో కథానాయకుడిగా కెరీర్ మొదలుపెట్టారు. కన్ని పరువత్తిలే చిత్రంలో విలన్ గాను నటించి మెప్పించారు. సువర్ ఇల్లాద చిత్తిరంగల్ చిత్రంతో దర్శకుడిగా మారారు. నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజు సుమారు 100 చిత్రాలకు పనిచేశారు. వాటిలో 27 చిత్రాలకు దర్శకుడిగా, 6 చిత్రాలకు నిర్మాతగా, మరో 6 చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. 70కి పైగా చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా భాగ్యరాజు ఆఖరి చిత్రం సిద్ధు +2. కథా రచయితగా కంటే ముందు నటుడిగా తెలుగు ప్రేక్షకులకు తనదైన నటనతో దగ్గరయ్యారు భాగ్యరాజు. 80, 90 దశకాల్లో ఆయన నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. చిన్న రాజా, చిన్న ఇల్లు, డార్లింగ్ 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 తదితర చిత్రాలు మెప్పించాయి. ఆ తర్వాత భాగ్యరాజు నేరుగా పలు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నారు. చిలిపి పెళ్ళాం, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, 35, చిన్న కథ కాదు, కుబేరా ఇలా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. భాగ్యరాజ్ మరణ వార్తతో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతిక కాయానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, ఎడప్పాడే పళనిస్వామి, నటులు రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, రాధిక, సుకన్య, దర్శకుడు మణిరత్నం, ధనుష్, నయనతార, విఘ్నేష్ దంపతులు, సీనియర్ సినీ నిర్మాత, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో భాగ్యరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సీఎం విజయ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 చెన్నైలోని బీసెంట్ నగర్ లో భాగ్యరాజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. భాగ్యరాజ్ కళ్లను దానం చేసి ఆయన చివరి కోరికను నెరవేర్చారు కుటుంబ సభ్యులు. ఇక కేరళ సీఎం విడి సతీశన్, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే ఆమె అనారోగ్యంతో మరణించడంతో 1984లో నటి పూర్ణిమను పెళ్లాడారు. పూర్ణిమ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. భాగ్యరాజ్ కుమారుడు శాంతను హీరోగా నటిస్తున్నారు. కుమార్తె శరణ్య పారిజాతం చిత్రంలో నటించారు. దీనికి భాగ్యరాజే దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ వెండి తెరపైనే కాదు, బుల్లితెరపైన అలరించారు. పలు సీరియళ్లలోనూ నటించడంతో పాటు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. సుమారు 4 దశాబ్దాలుగా భాగ్య అనే వారపత్రికను నడుపుతున్నారు. ముందానై ముడిచ్చు చిత్రానికి ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్న భాగ్యరాజు 2014లో సైమా నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును స్వీకరించారు. భాగ్యరాజు కొంతకాలం రాజకీయాల్లోనూ ఉన్నారు. ఎంజీఆర్ పై ఉన్న అభిమానంతో ఎంజీఆర్ మక్కల్ మున్నెట్ర కజగం పేరుతో సొంత పార్టీని ప్రారంభించి కొన్ని సంవత్సరాలకే దానిని రద్దు చేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరారు. అక్కడి నుంచి మళ్లీ కొంతకాలానికి డిఎంకే పార్టీలో చేరి ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారు. ఒక మంచి కథ ఎలా చెప్పాలో, ఒక కుటుంబ కథను ప్రేక్షకుల మనసులను తాకేలా ఎలా చెప్పాలో భాగ్యరాజుకు బాగా తెలుసు. తెరపై ఆయన కనిపించకపోయినా ఆయన కథలు, సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. కె భాగ్యరాజుకు ఇదే మా ఘన నివాళి.